కాంగ్రెస్ వాళ్ళు పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్లు కట్ చేయడానికి జేబులో కత్తెరలు పెట్టుకుని తిరుగుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ఎద్దేవా చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ నేతలు తమ పేరుతో ప్రదర్శించుకోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు తాము 3 నర్సరీలు ఏర్పాటు చేశామని, ఆ మొక్కలను పెంచి రైతులకు ఇస్తే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడొచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమైందని, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. చెరువులు ఎట్లయినాయి, కాళేశ్వరం నీళ్ళకి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తినతీకి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతా ఉంది. ఏమంటే అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిచుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదోటి కొత్త కథ మోపోయింది. ఆడ వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టినరు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళకి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తినతీకి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతా ఉంది. ఏమంటే అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము,